ఏసు ఎవడికి పుట్టాడో తెలుసా? ఏసు చవట, ఆడ ఎవడికి పుట్టాడో తెలీదు. ఆ నాన్న పేరు చెప్పగలవా? నువ్వు బైబిల్లో చూపించగలవా? బోకడా బైబిల్. రాల మనోహర్ దాస్ గారు క్రైస్తవ గ్రంథాలని, యేసు ప్రభువుని దోషం పచ్చిగా నోటితో చెప్పలేనటువంటి బూతులు మాట్లాడుతూ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంతో కాలంగా క్రైస్తవ్యాన్ని దోషం చేస్తూ ఉన్నారు. నేను దోషం చేయట్లేదులే కానీ ప్రశ్నిస్తున్నా. ఎవరెవరైతే అందభక్తులు ఉన్నారో, రాధా మనోహర్ దాస్ గారి భక్తులు అవ్వచ్చు, ఈ బెగ్గర్ సభ మాఫియా అవ్వచ్చు, వీళ్ళని ప్రశ్నిస్తున్నా. వీడు నాకు పెట్టాడు, మన భూత పురాణాలను పెట్టాడు. ఈ నాకు తెలియదు ఎంతవరకు. దేవుళ్లలో ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు. రామాయణం. జలంధరుని చంపేందుకు జలంధరుని భార్య అయిన వృందాను విష్ణువుచే మానభంగం చేయబడింది. శివపురాణం. శంఖచూడుని భార్య అయిన తులసి శివునిచే మానభంగం చేయబడింది. బ్రహ్మవైవర్త పురాణం. దేవగురువు బృహస్పతి తన అన్న అయిన ఉతద్యుని భార్య మమతను నిండు గర్భిణిగా ఉన్నప్పుడు మానభంగం చేశాడు. మహాభారతము, భాగవత పురాణం. బ్రహ్మ తన సొంత కూతురిని మానభంగం చేశాడని అభియోగంతో అతన్ని పూజార్హత నుండి తొలగించడం జరిగింది. భాగచత పురాణం. బ్రహ్మ తన పుత్రిక అయిన సరస్వతిని పరిణయమాడాడు. బ్రహ్మపురాణం. బ్రహ్మ తన పుత్రికతో రచించుట చూచి మరిచి పుత్రులు నవ్వారు. అందుకు వీరిని అసురులు కమ్మని బ్రహ్మ శపించాడు. దేవి భాగవతం. ఈడొచ్చిన తన కూతురు సుతృపను తండ్రి వశిష్ఠుడు పెళ్లాడాడు. హరివంశం. మనువు తన కూతురుని ఇలను వివాహమాడాడు. హరివంశం. జుహ్ను తన కూతురుని జాహ్నవిని వివాహం చేసుకుంటాడు. హరివంశం. సూర్యుడు తన కూతురు ఉషను వివాహం చేసుకుంటాడు. నిరుక్తం. దక్షుడు తన చెల్లిని వివాహం చేసుకుంటాడు. మహాభారతం. సోముడు తన కుమార్తె మరీషతో శరీర వాంఛ తీర్చుకుంటాడు. హరివంశం. తండ్రి బ్రహ్మకు దక్షుడు తన కుమార్తెనిచ్చి పెళ్లి జరిపిస్తాడు. వారి సంతానమే నారదుడు. హరివంశం. యాయాతి రాజు తన కూతురు మాధవిని తన గురువు అయిన గాలవునికి సమర్పిస్తాడు. గాలవుడు మాధవిని ముగ్గురు వేర్వేరు రాజులకు నిర్ణీత కాలానికి అద్దెకిస్తాడు. ఆ కాల వ్యవధి ముగిశాక గాలవుడు తిరిగి ఆమెను విశ్వామిత్రునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. విశ్వామిత్రునికి ఒక కొడుకు పుట్టేదాకా మాధవి అతని మధ్య ఉంటుంది. ఆ తర్వాత గాలవుడు ఆమెని యయాతికి తిరిగి ఇచ్చివేస్తాడు. మహాభారతం. సూర్యుని భార్య సింహాదేవి అతని తేజస్సు భరించలేక ఆడగుర్రంగా మారి తిరుగుతున్నాను. సూర్యుడు మగగుర్రంగా మారి దశనితో సంభోగించను. ఆ సంతానమే అశ్వని దేవతలు. ఇంకా చాలా ఉన్నాయి. డిచ్కి బాబా. ఇంకా కృష్ణుని వివాహాలు. మొదటి వివాహం విదర్భరాజైన భీష్ముని కుమార్తె రుక్మిణితో జరిగింది. జరాసంధుని ప్రోద్బలం మీద భీష్మకుడు రుక్మిణికి చేది రాజైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయడానికి సన్నాహాలు చేశాడు. ఈ శిశుపాలుడు కృష్ణుని జాతి. అయితే వివాహం ముందు రోజున కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోయాడు. చక్రి వరించే భీష్మక సుతాన్ 1679 భాగవత పద్యాలు దాంట్లో ఉంది, చూసుకోండి. భార్యలలో ముఖ్యురాలైన రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, సత్య, భద్ర, లక్ష్మణులు అష్టమహీషులుగా పేరు పొందారు. మిత్రవింద కృష్ణుని మేనత్త కూతురు. స్వయంవరం నుంచి కృష్ణుడు ఆమెను ఎత్తుకొచ్చాడు. భూరమణుడు చూడగా హరివిరిత జేకోనయే మిత్రవిందను. భాగవతం 10:55-125. లక్ష్మణ మద్రరాజైన బ్రహ్మచేనుని కుమార్తె స్వయంవర స్థలం నుంచి కృష్ణుడు ఈమెను ఎత్తుకొచ్చాడు. అమరుల భారదోలి. భాగవతం 10:55-147. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను కల్పిత పాత్రలో, లేకపోతే నేను నా పెన్నుతో స్వహస్తాలతో రాజనీ కాదురా బాబోయ్. ఈ గ్రంథాల్లో ఉన్న వచ్చే రోగమే మేము కూడా చదివి వినిపిస్తున్నాం. అర్థమైందా?